ఫ్రెండ్స్ లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చాం. మా ఫ్రెండ్స్ అందరూ చాలా టెన్షన్తో ఉన్నట్టున్నారు, కానీ బాగా చదివిస్తున్నట్టున్నారు. ఒక్కొక్కడు వాళ్ళు ఏంటో అడుగుతాం, అదిగో అక్కడ ఉన్నారు, చదవట్లే కూడా, ఏదో చేస్తున్నారు. ఇప్పుడు చెప్పు, నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అసలు? ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ ఏం లేదు, కానీ ఫుల్గా ఉంది. ఏం చదవలేదు కానీ చదివాను, అంటే మైండ్లో కొన్ని ఉన్నాయి, అవి వెళ్ళి రాసొచ్చాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మిగతావి ఏదో పెట్టేసి వచ్చాను, కానీ కాన్ఫిడెన్స్ ఫుల్ ఉంది, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి. కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? నేను అంత ప్రిపేర్ అయినా వస్తే 40+ వస్తుంది, లేదంటే జస్ట్ పాస్. ఆఫ్ కోర్స్ అందరూ అయిపోయినట్టే జస్ట్ పాస్ అయిపోతాము, సో నో వరీస్. దీని తర్వాత మూవీకి వెళ్ళాలి, సారా రిలీజ్కి, అదొకటే మెయిన్ గోల్, అంతే. దట్స్ ఇట్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే 0, బట్ ఐ హోప్ నా పేపర్ బాగా వెళ్తుంది. ఐ సా ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఇన్ ద మార్నింగ్, దే వర్ గుడ్, అండ్ ఐఎమ్ హోపింగ్ ద ప్రిడిక్షన్స్ ఆర్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్రెండ్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది, ఇప్పుడు రియాక్షన్ అడుగుదాం ఒక్కొక్కరిది. నా కన్సెంట్ లేకుండా వీడియో వేసినాడు. ఎగ్జామ్ ఎలా వెళ్ళని చెప్పు ఫస్ట్. ఎగ్జామ్ అయిపోయింది, మాట్లాడకూడదు. ఇప్పుడు 12th అయిపోయింది, ఎగ్జామ్లు అయిపోయింది అంతే. ఫ్రెండ్స్ ఎగ్జామ్ అయిపోయింది, రివ్యూ అడుగుదాం అంటే ఒక్కొక్కడు పారిపోతున్నాడు అటు ఇటు. అసలు వాళ్ళకి వీడియో ఏది? హే, ఇదిగో ఈడు ఒక్కడే దొరికాడు, అందుకే ఈడిది మాత్రమే తీసాను. ఇదిగో వాళ్ళు పారిపోతున్నారు, అసలు ఆగట్లేదు. అంత దరిద్రంగా వెళ్ళింది ఒక్కొక్కడిది. నా సిచ్యువేషన్ కూడా అంతే. టైం అయితే సరిపోలేదు. టైం ఉంటే మాత్రం మ్యాక్సిమం 70 దాకా అయితే వెళ్ళొచ్చు, బట్ ఆ ఛాన్స్ లేకుండా పోయింది సరే.